డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సిపిడిసిఎల్ ఒంగోలు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు కోరారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. యూనియన్ నాయకులు రాచగల్ల సంజీవరావు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మనందరికీ ఆదర్శప్రాయమన్నారు. అన్ని వ్యవస్థలకు సమాన అధికారాలు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిహెచ్ హరికృష్ణ, ఆర్ సంజీవరావు, డి మనోహర్, జయశంకర్రావు, రవిశంకర్, కాంతారావు, మల్లికార్జునరావు, వహాబ్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాలని తోటి కార్మికులు ఉద్యోగులందరినీ కోరుకుంటూ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆవిష్కరించుకోవడం అనేది చాలా సౌద్భావ వాతావరణంలో కార్మికులందరి మధ్యన నిజంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు. అదేవిధంగా అంబేద్కర్ ఏదైతే చెప్పాడో రాజ్యాంగం సృష్టించే ముందే మరి 3 సమాంతర వ్యవస్థల్ని పెట్టి ఆర్థిక వ్యవస్థ అంటే లీగల్గా న్యాయ వ్యవస్థని మరి చూస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఆయన యొక్క భావాలని మనం ముందుకు తీసుకెళ్లాలంటే సమైక్యంగా అందరము కలిసి ఒకరికొకరి సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళితేనే ఆయన కళ్ళకన్నా రాజ్యం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. చేతుల మీద చిత్రపటం ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14వ తారీఖున జన్మించడం, కుల విపక్ష విరాతం పోరాటంతో అన్ని సమాన కులాలను సమాన దృష్టితో భావిస్తూ ఆ రాజ్యాంగం సృష్టికర్త డాక్టర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో న్యాయశాఖ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ అంబేద్కర్ ఆశయాలతోటి అందరూ సమిష్టిగా పనిచేసి అంబేద్కర్ ఆశయాలను ముందుకు నడిపించాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తరఫున కోరుకుంటూ సమిష్టిగా టీం వర్క్ కష్టపడి పనిచేస్తే సంస్థకు కూడా మంచి లాభాల బాటలో మంచి వినియోగదారికి సరైన సేవలు అందిస్తామని అంబేద్కర్ ఆశయాలతోటి ముందుకు నడుస్తామని సభాముఖంగా తెలియజేస్తూ